హాయ్ అండి, ఈ రోజు అయితే రొయ్యలతో కర్రీ చేసుకుంటున్నాము. అది ఎలాగో చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే రొయ్యలని కడాయిలో వేసుకోవాలి. వేసుకొని నీరంతా ఇంకిన వరకు మనం ఉడికించుకోవాలి. ఫస్ట్ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి, కాస్త సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. వాటర్ అంతా ఇంకిన వరకు ఉడికించుకోవాలి మంచిగా. ఫస్ట్ ఇప్పుడైతే ఢక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇదిగోండి వాటర్ అయితే ఫుల్గా ఉప్పరికి వచ్చేసింది, మీదకి వచ్చేసింది. ఇదిగోండి వాటర్ అయితే కనిపిస్తుంది కదా, మొత్తం ఇంకిపోవాలి. అప్పుడే అయిపోయినట్టుగా. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. 1 kg రొయ్యలు మొత్తం క్లీన్ చేసేగా చూడండి ఎన్ని అయ్యేవి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంటున్నాము. 1 kg రొయ్యలకి 3 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా. ఎందుకంటే మంచిగా వేగంగా ఫ్రై అయిపోతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. ఇదిగో ఫ్రై అవుతున్నాయి కదా, మరి కాస్త ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇదిగోండి టమాటా కూడా వేసుకోవాలి. మరి కాసేపు దీనికి దక్క పెట్టుకోవాలి. ఇందులో కలుపుకోవాలి కదా, ఇది ఇప్పుడైతే కలుపుకుంటాము. మరి కాస్త మగ్గాలండి. మగ్గిన తర్వాత మన రొయ్యలు వేసుకోవాలి. అప్పుడు పసుపు కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో మంచిగా మగ్గిపోయింది కదా, ఇప్పుడైతే మనము రొయ్యలు వేసుకోవాలి. కరివేపాకు మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడైతే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఇప్పుడు వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడైతే పసుపు కారం వేసుకోవాలి. ఫస్ట్ మనం సాల్ట్ వేసుకున్నాం కదా తగినంత. ఇప్పుడైతే కారం వేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. పసుపు ఫస్ట్ వేసుకున్నాం కొంచెం, ఇప్పుడు మరి కొంచెం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మరి కాసేపు అలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది కదా, ఇప్పుడు వాటర్ మనం కొంచెం వేసుకోవాలి. సరిపోండి. వాటర్ వేసుకున్నాం కదా, ఈ వాటర్ అయితే సరిపోద్ది. మరి కాసేపు ఉడికించుకొని దించేయాలి. ఎందుకండి లాస్ట్ అయిపోయింది కదా, అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, అయిపోయిందండి. ఇంతేనండి.